చూసినట్టయితే తిరుపతి పైన కాకుండా తిరుపతి కొండ కిందన వీళ్ళు ఏం చేశారనండి, 8 పాయింట్స్లో వైకుంఠ ఏకాదశి టోకెన్స్ వేస్తామని చెప్పేసి 3 ఏమో టీటీడీకి సంబంధించిన ప్రదేశాల్లో 3 ప్రదేశాలు, మిగతా 5 ప్రదేశాల్లో గవర్నమెంట్ స్కూల్స్ అనో మన ఎలక్షన్స్ పోలింగ్ జరిగితే ఎలాగైతే నుంచోబెడతారో ఆ ప్రక్రియ ప్రకారం నుంచోబెట్టారు. ఇక్కడ ప్రధానంగా పద్మావతి పార్క్లో ప్రజలందరినీ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి పద్మావతి పార్క్, అక్కడేమో బైరాగి పట్టడి అని ఒక ప్లేస్ ఉంది, అందులో టోకెన్స్ ఇష్యూ చేసే కార్యక్రమం. ఈ పద్మావతి పార్క్లో ఉదయం 8 గంటల దగ్గర నుంచి ప్రజలందరినీ కూడా దాని లోపల వేసేసి ఆ పద్మావతి పార్క్ గేట్ తాళాలు వేస్తారంట. ఎంత ఆశ్చర్యకరం అంటే, పోనీ తాళాలు వేసిన వాళ్ళు ఆ లోపల సౌకర్యాలు ఏమన్నా కల్పించారని అంటే అది లేదు. మంచినీళ్ళు లేవు, భోజనాలు లేవు, లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చలికాలము. ఆ చలికాలంలో వాళ్ళని పొద్దున్నుంచి రాత్రి దాకా పెట్టి ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 5ంటికి టోకెన్లు జారీ చేసే కార్యక్రమం అండి. అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఏదో సెల్లో వేసేస్తారు కదా, జంతువులను అన్నిటిని పట్టుకుని సెల్లో వేసేస్తారు కదా, ఆ రకంగా ఈ కుక్కలు రోడ్డు పైన తీసుకుని అన్నీ కూడా తీసుకెళ్ళి ఒక దాంట్లో వేసి తాళాలు వేసేస్తారు కదా, ఆ రకమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, మరి చిన్నపిల్లలు ఉంటారు, మరి పండు ముసలివారు ఉంటారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటండి? మీరా కాఫీలు కానీ లేకపోతే భోజనాలు కానీ ఏ రకమైన సప్లై లేకోకుండా అందులో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా నాకు తెలిసి 4-5 వేల మంది 5,000 మంది ఉన్నారనేది మా తాలూకా ఇన్ఫర్మేషన్. వచ్చిన తర్వాత మీరు ఆ మాత్రము క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయని అడుగుతున్నా. ఒక పక్కనేమో నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకుంటే ఆ రివ్యూలోనే టీటీడీ చైర్మన్ అదేవిధంగా ఆయన ఈవో గారు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు. ఒకరికొకళ్ళు పడట్లేదు, సమన్వయ లోపం ఉందని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అసలు అక్కడ ఆ రకమైన కార్యక్రమం చేస్తూ నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అసలు దేవస్థానమా లేకపోతే రాజకీయ పార్టీ కార్యాలయమా? అసలు అక్కడ ఆ రకమైన ఆ ప్రక్రియ ఏంటండి? నాకు అర్థం కాల. అంతే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మరి సుమారుగా 7 చనిపోయారు, ఇంతమంది ప్రజలు క్షతగాత్రుల కిందన ఉన్నారని అంటే ఎంత బాధాకరం అండి. నాకు ఒకటి తెలియని అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా, ఇప్పటిదాకా ఒక 15 సార్లు వైకుంఠ ఏకాదశికి ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం చేత కాదండి? క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం పని మనకు చేత అవ్వదా? ఇదే రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. ఎవరి గురించి చనిపోయారు? కేవలం చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ గురించి. అదే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సభల్లో మొన్నటికి మొన్న అది ఏం చేశారు? కందుకూరులో 3 చనిపోయారు, ఇంకొక చోట 8 మంది చనిపోయారు. చీరలు పంచుతున్నాము అని రాజకీయ మీటింగులకి రప్పించుకుని అక్కడ కూడా స్టాంపేడ్ జరిగిన కార్యక్రమం. మరి మొన్న తిరుపతిలో మరి 7 చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారేమో ఆయన క్షమాపణ చెప్తున్నాడు. ఆయన చెప్పి ఆయన డైరెక్ట్గా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పైన డైరెక్ట్గా మీరందరూ చైర్మన్ ఈవో మీరందరూ కూడా వెంకయ్య చౌదరి అన్న ఆయన మీరందరూ క్షమాపణ చెప్పాలా అని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తుంటే ఈ టీటీడీ చైర్మన్ గారు ఆయన ఏం చెప్తున్నారండి, నాయుడు గారు బిఆర్ నాయుడు గారు ఏమంటున్నారు, ఎవడో క్షమాపణ చెప్పమంటే నేను చెప్పాలా? ఒకవేళ నేను క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? అసలు ఇదేం మాటలు నాకు అర్థం కావట్లా. అంటే ప్రాణానికి మీరు ఇచ్చే విలువ ఏంటనేది ఇక్కడ కనబడుతూ ఉంది. ఇందులో ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని. ఇంగ్లీష్లో సామెత, ఉత్తినే పెట్టలా. ఇక్కడ ఇంతమంది తలకాయలు ఉండి ఒకరికొకరికి సంబంధం లేకోకుండా
ఒకరికొకరికి ఈగో ఫీలింగ్స్తో, ఒకరికొకరి మధ్యలో కోల్డ్ వార్తో ప్రజల ప్రాణాలని బలి చేస్తారా అని నేను ప్రశ్నిస్తున్నా. గతంలో ఎన్నడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా? మీరు సుమారుగా 1,00,000 పైన 1,20,000 మందికి టోకెన్లు వేయాలని మీరు కార్యక్రమం చేసినప్పుడు మ్యాక్సిమం ఆన్లైన్లో చేయొచ్చు కదా. ఇదేమి ఆన్లైన్ ఈ మధ్యకాలంలో మామూలు కామన్ ప్రజలే ఫోన్పేలు చేస్తున్నారు, డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్లు చేస్తున్నారు. ఎవరికైనా అర్థమవుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా సేల్ చేయాలి అని అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన డైరెక్ట్గా మీరు టికెట్లు ఇవ్వాలి అని అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. ఎక్కడ కనబడతా ఉందని అడుగుతున్నా. నిజంగా చాలా బాధాకరం అండి, చాలా దురదృష్టకరము. దీన్ని ఈ బోర్డుని ఇప్పుడు నేను ఇవాళ మేము మా సూటి తాలూకా డిమాండ్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానము బోర్డు వీళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళు ఇమీడియట్గా రాజీనామా చేయాలి. లేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు కదా, ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఆ బోర్డుని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు మీరు హై లెవెల్లో మీరు యాక్షన్ తీసుకోవాలి, కానీ ఒక డిఎస్పీని లేకపోతే అక్కడున్న ఒక కామన్ అధికారులపైన ఏదో సస్పెన్షన్ వేసేస్తే దానికి సరిపోతుందా అని నేను నన్ను అడుగుతా ఉన్నా. ఇప్పుడు పోలీసుల్ని డిప్లాయ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడున్న ఎస్పీది కాదా? కిందన తిరుపతిలో జరిగినప్పుడు టీటీడీ బోర్డు వాళ్ళు సమన్వయం చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోలేదు? మీరు ఉదయం దగ్గర నుంచి రాత్రి దాకా ప్రజల్ని అక్కడ పెట్టేస్తే, పార్కులు వేసి తాళాలు వేసేస్తే దానికి అర్థం ఏంటని అడుగుతున్నా. దీనికంటూ ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండదండి. కొన్ని లక్షల మంది ప్రజలు వస్తారు, మీరు ఎంతో గొప్పగా చెప్తున్నారు కదా, ఇన్ని వేల మంది 15,000 మంది పోలీసులను డిప్లాయ్ చేశామని. మరి అక్కడ తీసుకుని వచ్చి ప్రతి టోకెన్లు ఇచ్చే వైకుంఠ ఏకాదశి టోకెన్ల దగ్గర వేల సంఖ్యలో ప్రజలు జమ అవుతారని మీకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా 10 మంది పోలీసులు ఉన్నారండి. ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నా. ఇంత దారుణంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకోవడానికి మీరు ఎవరని అడుగుతున్నా. మీకు చేత కాకపోతే తప్పుకోండి, ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోండి, మేము చేసి చూపిస్తాం. ఇవాళ దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి. సుప్రీంకోర్టు జస్టిస్తో దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి. ఏదో పుష్కరాల్లో జరిగిన సందర్భంగా మీకు మీరు ఏదో ఒక విచారణ జరిపించేసి ఒక క్లీన్ చీట్ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదని ఇక్కడ పుష్కరాల్లో భక్తుల యొక్క అతి ఉత్సాహంతో ప్రాణాలు పోయినాయి అని చెప్పి రిపోర్ట్ రాయించారు. దీనిపైన కూడా మళ్ళీ ఒకసారి తిరగతోడాలి. ఇప్పుడు దానికి 29 మంది ఎందుకు చనిపోతారండి? ఎందుకు చనిపోతారు? ఎలా చనిపోతారు? పుష్కరాల్లో మీకు ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల చనిపోయారు, ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చనిపోయారు. ఇదే సేమ్ ఇక్కడ కూడా ఒక ప్రాపర్ మేనేజ్మెంట్, ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చనిపోయారు. మరి ఇంత దారుణమైన ఘటన జరిగినప్పుడు బేషరతుగా వీళ్ళు దాని బాధ్యత తీసుకుని రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రాజీనామా చేయాలి ఇమీడియట్గా. 7 వ్యక్తులు చనిపోతే మీకు ఆటల కింద ఉందా అని అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న క్షతగాత్రుల్ని పరామర్శించడానికి వెళ్తే ట్రాఫిక్ క్లియర్ చేయరు, కావాలని తీసుకొచ్చి ట్రాఫిక్ని అంతరాయం పెడతారు. అంటే ఇది ఎక్కడ అన్యాయం అడుగుతున్నా. ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ప్రజలకు ఏం జరిగిందో బాగోగులు తెలుసుకోవడానికి వెళ్తే అక్కడ వెళ్ళనివరా? ఏ రకమైన అడ్డంకులు చేస్తూ ఉన్నారు. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇదేమి హిట్లర్ పరిపాలన కాదు. అదొకసారి తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రజల్ని మోసం చేసి మీరు ఇవాళ ఈ అధికార పీఠంలో కూర్చున్నారు. ప్రతి మహిళకి 18,000 ఇస్తాము, ప్రతి పిల్లలకి 15,000 ఇస్తామని మీరు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మోసం చేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. అది మీ గొప్పతనం కాదు, అది మర్చిపోబాకండి. ఇవాళ ప్రజలకి ఇంత తీరని అన్యాయం చేస్తే ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడతాము, ప్రజల పక్షాన్ని నుంచుని నిలదీస్తామనేది మర్చిపోబాకండి. ఇంత దారుణమైన ఘటన నిజంగా ఒక చీకటి రోజు కింద ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగణించాలి.
ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేతకాని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత? పుష్కరాల్లో 29 మందిని చంపేశారు. నేను ఈ రకమైన స్టేట్మెంట్ కూడా నేను ఇస్తున్నాను. ఇక్కడ నిన్న తిరుపతిలో కూడా మీరు చేతులారా మీరు చేసిన అన్యాయానికి చనిపోయారు. దీనికి ఇమ్మీడియట్గా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ, లేకపోతే నిన్న మా బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు సుమోటోగా తీసుకుని దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి దీనికి బాధ్యులు ఎవరున్నారు వాళ్ళని శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాకు ఒకటి అర్థం కాలేదండి, చైర్మన్ టీటీడీ చైర్మన్ అంటాడు ఎవడో సారీ చెప్పమంటే నేనేది చెప్తాను. అసలు ఆ మాటలు మాట్లాడొచ్చా అని అడుగుతున్నా. ఏంటి అహంకారము? ఇంకోటి అంటారు, ఆయన డిప్యూటీ సీఎం గారేమో డైరెక్ట్గా చెప్తున్నాడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు యొక్క వైఫల్యం అని డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి ఆయన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కింద ఉన్నప్పుడు ఆయన వైఫల్యం అని చెప్పినప్పుడు 7 ప్రాణాలు పోయిన దానికి వీళ్ళు బాధ్యత తీసుకుని ఇమీడియట్గా బోర్డుని రద్దు చేయాలి, రాజీనామా చేయాలి గౌరవంగా. మరి ఇది కాకుండా నాకు ఒకటి అంశం ఏంటంటే, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఇండిపెండెంట్ బాడీ. ఈ ఇండిపెండెంట్ బాడీలో గవర్నమెంట్ జోక్యం ఎంతవరకు ఉంటుందండి? కిందన ఈ ఘటన జరిగింది, ఘటన జరిగినప్పుడు కిందన గవర్నమెంట్ యొక్క బాధ్యత ఉంటుంది, పూర్తి స్థాయిగా పోలీసు యొక్క బాధ్యత ఉంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బాధ్యత కూడా ఉంటుంది. ఆ మాత్రం క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక 5,000 మంది ప్రజలు ఉన్న చోట ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేరండి. ఉదయం నుంచి పార్కులో వేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నా. ఉదయం 8-9 ప్రజలు వచ్చేసారంట, వాళ్ళందరినీ పార్కులో వేసేసి తాళాలు వేస్తారంట. మరి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలంటే పార్కుల్లో ఎక్కడ వెళ్తారు? మగవాళ్ళు అంటే కొన్ని గోళ్ళూరికి బయటికి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎవరైనా పిల్లలు కానీ లేదా ఆడవాళ్ళు ఉంటే ఏదో ఫుడ్ తీసుకొచ్చి అక్కడ పెడతా ఉన్నారు. అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నాను. ఇంత దారుణమైన ఘటన చీకటి రోజు కింద అభివర్ణిస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇంకొకటి రెండో అంశం, ఇది కూడా ప్రధానమైన అంశమే. మొన్న దేశ ప్రధానమంత్రి గారు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన కొన్ని శంకుస్థాపనలు చేశారు. నిజంగా సంతోషం, మేము కూడా స్వాగతిస్తాం. సుమారుగా 2 లక్షల కోట్ల పైన శంకుస్థాపనలు చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన తర్వాత ఇదేదో ప్రజలకి ఒక మెసేజ్ ఎలా వెళ్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ప్రధానమంత్రి గారితో 2 లక్షల కోట్ల రూపాయలు సాధించాడు అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. నాకు ఒకటి అర్థం కావట్లా, ఇక్కడే మన రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ ఉంది, సేమ్ ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్. ఆ ఫ్లైఓవర్ గురించి అంత కష్టపడి ఆగిపోయిన దాన్ని తీసుకుని వచ్చి మొత్తం అంతా కంప్లీట్ చేస్తే వాళ్ళు వచ్చి రిబ్బన్ ఎలా కట్ చేశారో సేమ్ అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సుమారుగా 1,85,000 కోట్ల రూపాయలు, ఇందులోనే మొత్తం 6 ప్రాజెక్టులు కనబడుతున్నాయి. ఈ 6 ప్రాజెక్టుల్లో 95% జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సాధించాము ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి ఎవిడెన్సెస్తో సహా నేను ఇవాళ వచ్చాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన సక్సెసర్ కింద వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు సక్సెసర్ కింద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఆయన తీసుకుని వచ్చాడు, మేము శంకుస్థాపన చేస్తున్నాము అని చెప్తే గౌరవంగా ఉంటుంది. అవేం చేయకోకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అదేదో చంద్రబాబు నాయుడు గారు సాధించినట్టు అని చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఈ ఎన్టీపీసీకి సంబంధించి గతంలో ఈయన జవహర్ రెడ్డి గారు సిఎస్ గారు, ఈయన ఎన్టీపీసీకి సంబంధించి హయ్యర్ అఫీషియల్ ప్లస్ ఏపీఐఐసి ఎండి
వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అంటే ఎన్టీపీసీకి సంబంధించి 1,85,000 కోట్ల రూపాయలు ఆ రోజే, ఇది డేట్ కూడా నేను చెప్తున్నా, 20th February 2024 ఇది జరిగిన ఎంఓయూ అగ్రిమెంట్. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆక్షేపించారు, ఎన్టీపీసీకి 1,85,000 కోట్ల రూపాయలు పెట్టే సామర్థ్యత ఉందా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు అపోజిషన్ కింద ఉండి వాళ్ళు ఆక్షేపించారు. మరి ఇది సాధించింది ఎవరండి నా తెలియక అడుగుతాను? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఆయనకి ఇప్పుడు మనం చేసామనుకోండి, మనం కొత్తగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత బీహార్ తరహాలోనో లేకపోతే కర్ణాటక తరహాలోనో ఏమన్నా కొత్తగా ఏమన్నా తీసుకుని వచ్చేసారనుకోండి, అప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని సభాష అని అనొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరో సాధించిన దాన్ని మనం తీసుకొచ్చి అంత నా వల్ల అయిందని కాలు ఎగరేస్తే ఎలాగండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక జబ్బు ఉంది, ఏదైనా మంచి జరిగితే అన్నీ నా వల్లే జరిగింది అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు తిరుపతిలో స్టాంపేడ్ జరిగింది, మరి స్టాంపేడ్ మీ వల్లే జరిగిందని మేమంటే దానికి మీరు బాధ్యత తీసుకోరు. దాన్ని ఏదో చోటా మోటా అధికారులను తీసుకొచ్చి వాళ్ళని సస్పెండ్ చేయడమో లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడమో ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈ ఎన్టీపీసీకి సంబంధించి 2,08,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ ప్రాజెక్టులో 80% ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ప్రాజెక్టు. అది 2024లో ఎన్టీపీసీ అంటే స్టేట్ సంస్థ కాదండి, ఇది నేషనల్ సంస్థ. ఈ నేషనల్ సంస్థకి సంబంధించి ఇది ఎంఓయూ రాసుకున్నారు, ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో ఇదొకటి. రెండో అంశము బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్. ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకి సంబంధించి సుమారుగా 1,877 కోట్ల రూపాయలకు సంబంధించి ఇదే వీళ్ళు పోస్టరే నేను చూపిస్తా ఉన్నా. దీనికి బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 17 రాష్ట్రాలతో పోటీపడ్డారు. పోటీపడి తెలంగాణ కర్ణాటకని కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేం సాధించాం. మా ప్రభుత్వం గతంలో మేము ఉన్నప్పుడు మేము సాధించాం. దానికి అప్పుడు యనమల రామకృష్ణుడు గారు ఆయన డ్రగ్ పార్క్ వలన బల్క్ డ్రగ్ పార్క్ వలన తీవ్రమైన ముప్పు కేంద్రానికి యనమల లేఖ. మరి ఇప్పుడు ఏం చేశారండి? ఇదే యనమల రామకృష్ణుడు గారు మీ పాలిట్ బ్యూరో మెంబరు, సీనియర్ లీడరు, గతంలో ఫినాన్స్ మినిస్టర్ చేశాడు. మరి ఈయన చెప్తా ఉన్నాడు అంటే మరి దీని ఘనత ఎవరిదండి? నక్కపల్లిలో తీసుకురావడానికి ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? ఒక మాట చెప్తే మనకి పోయిందే ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో హెల్తీగా ఉండాలి. ఇప్పుడు మీరు సాధించారు, అవును జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు, సంతోషమే, మేము శంకుస్థాపనం చేస్తున్నాము అని అంటే తప్పే ఉంది. దీంట్లో 1,877 కోట్ల బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది కాకుండా విశాఖ రైల్వే జోన్ గురించి కూడా నేను చెప్తానండి. ఇది 4/8/2023 ఆ టైంలో పార్లమెంట్లో, అంటే మేము కూడా ఎంపీ కింద ఉన్నాను, ఆ టైంలో జీవీఎల్ నరసింహారావు గారు, ఆయన బీజేపీ ఎంపీ, ఆయన అడిగాడు whether the railway board has given the sanction for the construction of 3rd and 4th lines between విశాఖపట్నము గోపాలపట్నము, నెక్స్ట్ అసలైంది ఫ్లైఓవర్ ప్రాజెక్ట్స్ దువ్వాడ, నెక్స్ట్ రైల్వే జోన్కి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగితే దాంట్లో వచ్చిన ఆన్సర్ ఏంటంటే జీవీఎల్ నరసింహారావు గారు అడిగిన ఆన్సర్ ఏంటంటే Visakhapatnam falls in the East Coast Railway Zone as on 1/4/2023. The survey works of the total length of 15 kilometers, 1,500 kilometers has been taken in the East Coast Railway Zone అని క్లియర్ కట్గా
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేసింది. అంటే అప్పుడు మేము ఎంపీల కింద ఉన్నప్పుడు గత గవర్నమెంట్లో ఇది డైరెక్ట్గా అన్స్టార్డ్ క్వశ్చన్, ఈ అన్స్టార్డ్ క్వశ్చన్లో దీనికి సంబంధించి రిప్లై కూడా ఉంది. సో ఇది ఇంకొక అంశము. ఇది కాకుండా జనరల్గా రోడ్స్ అని కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి స్టేట్కి శాంక్షన్స్ చేస్తూ ఉంటారు. అది రెగ్యులర్ ప్రాక్టీస్. వాళ్ళు వెసులుబాట్లకి వేరే రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం నేషనల్ హైవేస్కి జనరల్గా 4 lanes ఉన్నాయి, 6 lanes అవుతాయి, 6 lanes ఉన్నాయి, 8 lanes అవుతాయి, 2 lanes ఉన్నాయి, 4 lanes అవుతాయి. ఈ జనరల్ ప్రక్రియ. దాంట్లో భాగంగా ఈ రోడ్ ప్రాజెక్టులకి 4600 కోట్లు తీసుకుని వచ్చారంట. సో 6 రైల్వే ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మేము స్వాగతిస్తాం. దీంతోపాటు మెజారిటీ 90-95% ప్రాజెక్ట్స్ మొన్న శంకుస్థాపన జరిగినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే జరిగినాయి అనేది ఒకటి గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇగోండి, ఇది బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇది కూడా పార్లమెంట్లో అన్స్టార్డ్ క్వశ్చనే. మా ఎంపీ అప్పుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు, మిథున్ గారు, బ్రహ్మానంద రెడ్డి గారు అడిగిన క్వశ్చన్కి అందులో క్లియర్గా మెన్షన్ ఏం చేశారనంటే the promotion of bulk drug parks which was considered approved by the scheme steering committee in its meeting 13/11/2022 అంటే already approved in 2022 3/11/2022. ఇందులో క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది ఆంధ్రప్రదేశ్కి బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్. ఇందులో ఏమని మెన్షన్ అయిందంటే the grants in aid in creation of common infrastructure facilities bulk drug park KP Puram and Kodada of Tondangi Mandal of Kakinada district erstwhile East Godavari. ఇందులో క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది. దీనికి యనమల రామకృష్ణుడు గారేమో పెట్టడానికి కుదరదు అని చెప్పి ఆయన లేఖ రాశాడు. అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన లేఖ రాశాడు. ఇదిగోండి, ఇది లేఖ యనమల రామకృష్ణుడి గారు ఇచ్చిన లేఖ ఇది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మనము ముందర ఉన్న మన ప్రెసిడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక మాట చెప్పడంలో తప్పేం లేదు. గవర్నమెంట్ అంటే ఇట్స్ ఎ రన్నింగ్ బాడీ అండి. మనం ఏదైనా సొంతంగా మనం ఏమన్నా సాధించామనుకోండి, నిజంగా వాస్తవాలు మనం అది చెప్పాలి. సాధించాం, ఇది నేను సాధించాను, ఇంకా అమరావతికి ఇన్ని 1000 కోట్లు తీసుకుని వచ్చాను, ఇంత గ్రాంట్ తీసుకొచ్చాను, అప్పులు కాదు, ఇంత గ్రాంట్ తీసుకొచ్చానని చెప్పాలా. ఇప్పుడు సేమ్ ఇదే కర్ణాటకలో ఒక స్టీల్ ఫ్యాక్టరీకి 15,000 కోట్ల రూపాయలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తూ రివైవ్ చేశారు. మరి ఇదే మన ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ ఏం అన్యాయం చేసిందండి? అది మన సెంటిమెంట్తో, ప్రతి ఆంధ్రుడి యొక్క సెంటిమెంట్తో కూడుకున్న ఈ స్టీల్ ప్లాంట్ కేవలం వైజాగ్ ప్రజల్లో ఒక్కళ్ళదే కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఒక సెంటిమెంట్తో కూడుకున్న ప్రాజెక్ట్ అది. ఏం చేశారనండి స్టీల్ ప్లాంట్కి సంబంధించి? ప్రధానమంత్రి గారు వచ్చారే, మరి ఆయనతో ఒక మాట అయినా చెప్పించారా? ఇగో మేము దీన్ని రివైవ్ చేయడానికి ముందర ఫస్ట్ ప్రైవేటైజ్ చేయకుండా ఉంచుతామని ఒక మాట అయినా చెప్పించారా? దాన్ని రివైవ్ చేస్తూ దానికి ఒక 10,000 కోట్లో, ఒక 15,000 కోట్లో దానికి ఇస్తే ఆ ఇండస్ట్రీ అది బతుకుతుంది కదా. దానికి ఒక క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ఆ ఇండస్ట్రీ ఎన్ని వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జించవచ్చండి. మరి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో మైనారిటీ గవర్నమెంట్ మర్చిపోబాకండి. ఈ బీజేపీకి నంబర్ షార్ట్ ఫాల్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క మద్దతుతో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడింది. మరి అది నిలబడినప్పుడు ఒక ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకోవాలి, దానికి ఒక స్పెషల్ ప్యాకేజీని తీసుకుని వచ్చి దాన్ని రివైవ్ చేయాలి. ఇలాంటివి చేయకోకుండా అసలు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి, గమనించాలని ఈ సందర్భంగా
తెలియపరుస్తూ ఉన్నాం. ఇప్పుడు లోకల్గా ఇష్యూస్ దగ్గరికి వస్తే మరి 2-3 రోజుల క్రితం మనం చూసాం ఇక్కడ ఈవీఎం ఎమ్మెల్యే తండ్రి ఒక కార్మిక నాయకుడిని పేపర్ మిల్కి సంబంధించి ఏ స్థాయిలో బెదిరింపులు చేశారో మనం చూసాం. మనం ఎక్కడ ఉన్నామో నన్ను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా? రాజమండ్రిని తాలిబాన్ తరహాలు పరిపాలన చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఏం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. ఈ బెదిరింపులు ఇది ఒక్కటే, నేను ఈ బెదిరింపులకు సంబంధించి ఈ ఒక్క ఆడియో ఈయన ధైర్యవంతుడు కాబట్టి ప్రవీణ్ చౌదరి బయట పెట్టాడు. ఇంకా బయట పెట్టలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర కూడా నేను సేకరిస్తాను. ఏమీ అంత సామాన్యంగా ప్లే చేయొచ్చు, సామాన్యంగా వదిలే పరిస్థితులు ఎక్కడా కూడా లేదు. ఏంటి ఈ బెదిరింపులు ఏంటి? ఆయన మళ్ళీ ఇంకోటి అంటున్నాడు, నీ ఇల్లు ఎక్కడ ఉందో నేను కనుక్కున్నాను. నీ ఇల్లు ఎక్కడో కనుక్కో బాబు ఒకసారి క్లిక్. 16 కోట్లేమో వాళ్ళేమో పన్ను కట్టాలి, మాకు కడతలేదు. ఈ పేపర్ మిల్ ఉంచాలన్నా మూసేయాలన్నా, ఒక ఇండస్ట్రీని ఉంచాలన్నా మూసేయాలన్నా మార్వడిగాడు అంట. వైఎస్ఆర్ ఉండి వైఎస్ఆర్ పార్టీలో కూర్చి మాట వెళ్ళావు, వెళ్ళి ఏం పీకారు, మా మీద కామెంట్ చేశావు. నేను విడిచిపెడతానని అనుకోకు, కామెంట్లకి పనిష్మెంట్ ఉంటుంది ఎప్పటికైనా సరే. సరే అది నీకు వస్తాయి సమాధానాలు రెడీ పెట్టుకోండి. డ్యూటీకి వెళ్తున్నావా? విర్రబీగిపోయారు 5 ఏళ్ళు. నా తొక్కలో కూడా భరత్ గడు ఇప్పుడు ఏమంటాడు, తొక్కలో కూడా భరత్ గడు అంటే ఏం చేయగలరు? మొత్తం నాశనం చేశారు పేపర్. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలుసు నువ్వు ఎందుకు వెళ్ళావు నాకు తెలుసులేవయ్యా బాబు. ఇప్పుడు రాజయ్య మనల్ని ఇది చేస్తారు కదండి. బుచ్చి చౌదరి సలహా మీద బుచ్చే చౌదరి సలహా మీద వెళ్ళాడు. చౌదరి ఏం చేస్తాడు? బుచ్చే చౌదరి ఏం చేస్తాడు? వైఎస్ఆర్ దొంగ ఉంది ఇక్కడ మొత్తానికి. దాన్ని మా యోగ నిద్రలో పోయింది, అది 10 ఏళ్ళు అయినా లేవదు ఇక్కడ. కానీ మిమ్మల్ని అంత తేలిగ్గా ఇడిచి పెడతామని అనుకోకండి. ఆ రోజు నువ్వు హెచ్చరిక మా మీద ప్రెస్ మీట్లు పెట్టావు. నువ్వు ఏమనుకుని పెట్టావు? నీ తాగత ఏంటి, నువ్వేంటి? నీ తాహత అంటే అతను ఎమ్మెల్యే, అందుకనే నీ ఇల్లు ఎక్కడో వాళ్ళ తాతగారు 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఆయనది అదే తాహత. మరి ఇంత దారుణంగా బెదిరింపులు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అది చెప్తున్నాడు అది ఫేక్ అని చెప్తున్నారు. ఇప్పుడు మావాడు ప్రవీణ్ కూడా ఛాలెంజ్ చేశాడు, పాలిగ్రఫీ టెస్ట్కి సిద్ధమా అని. ఏమండి అప్పారావు గారు, ఆయన పాలిగ్రఫీ టెస్ట్కి సిద్ధంగా ఉన్నాడు. అంటే పాలిగ్రఫీ అంటే లై డిటెక్టర్, మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మీరేదో తీసుకుని వచ్చి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏదో పెట్టారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన గొంతేమో, ప్రవీణ్ గొంతేమో కంచుకంఠం. ఆ గొంతు ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. దాన్ని ఏదో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్తో చేయించారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇది క్లియర్ కట్గా ఒక ఫోన్కి వచ్చింది, ఆ ఫోన్ నెంబర్తో పాటు క్లియర్గా రికార్డ్ అయ్యి ఉంది. ఆ రికార్డ్ అయ్యింది ప్రజల ముందు పెడతా ఉన్నాం. మరి ఇంత దారుణం ఇది ఈయనకేం కొత్త ఏం కాదు. గతంలో కూడా ఒక వాలంటీర్ అమ్మాయిని కూడా ఏ స్థాయిలో బెదిరించాడో మన అందరం కూడా చూసాం. మొన్నటికి లాస్ట్ టైం ఇక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర కూడా అక్కడ కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాడు. అవి కూడా వీడియోలు తీస్తున్నాం. ఇవన్నీ ప్రజల ముందు పెడతాం, ప్రజలు నిర్ణయించండి. ఇప్పుడు వీళ్ళని ఎంత గొప్పవాళ్ళని మనం ఎందుకు ఎన్నుకున్నాం? ఇప్పుడు నేను చేసిన తప్పేంటి అని అడుగుతున్నా. నేను ఇవాళ ప్రజలకి మంచి చేసి ఇగో పలానా నేను ఇది చేశానని ప్రజల ముందు నేను పెట్టాను. ఇప్పుడు నా మీద రకరకాల మాటలు చెప్తా ఉన్నారు. నాకు ఒకటి అర్థం కాదు, రాజమండ్రిలో నాకు తెలిసి ఒక 7-8 వేల మంది వ్యాపారస్తులు ఉంటారని నేను అనుకుంటున్నా, లేకపోతే 10,000 మంది ఉంటారని అనుకుంటున్నా.
10,000 మంది వ్యాపారస్తుల్లో ఏ ఒక్క వ్యాపారస్తుడైనా నేను ఇబ్బందిని పెట్టిన సందర్భం ఒక్కటైనా ఉందా? ఇంకా వ్యాపారస్తులకు మంచి చేశాను, ఎక్కడ కావాల్సి అక్కడ రోడ్లు వేసాం, ఎక్కడ రాజమండ్రిని ఒక అందమైన నగరం కింద తీర్చిదిద్దాను. మీరు ప్రతి వ్యాపారస్తుడిని కారులో ఈ చిట్ ఫండ్లు అప్లికేషన్లు పట్టుకుని తిరుగుతున్నారంట. ఓ 15-20 అప్లికేషన్లు 40% పెరిగిందంట. ఎందుకు పెరుగుతుందండి? అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే ఆ హెరిటేజ్ కంపెనీ ఒక 500 కోట్లు ఎంతో పెరిగిపోయింది కదా, ఆ తరహాలో మీది పెరిగిపోయిందా? అంతే కదా. అంటే నువ్వు ప్రతి చోటకి వెళ్ళి మీరు ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ బెదిరించి చిట్లు వేయించుకుంటున్నారు. అంతకుమించి చేసే కార్యక్రమం ఏంటండి? ఇప్పుడు నేను ఒకటే అంశం చెప్తున్నా, ఏ వ్యాపార వర్గాన్నైనా ఇబ్బంది పెట్టిన సందర్భం ఉందా? లేకపోతే రాజమండ్రిలో బిగ్ షాట్స్ చాలామంది ఉన్నారు. ప్రతి చోట కూడా అందరికీ ఆస్తుల విలువలు పెంచే విధంగా నేను రోడ్లు వేయించాను, పెద్ద పెద్ద రోడ్లు చేయించాను, అందంగా బ్యూటిఫికేషన్ చేయించాను. రాజమండ్రిలో ఆస్తులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అప్రిసియేషన్ పెరిగింది. మరి గతంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఎవరు చేశారని అడుగుతున్నా. ఇప్పుడు ఇదే వీళ్ళు చెప్తున్నారు కదా, ఏదో ఆదిరెడ్డి కుటుంబం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా, మీరు 4 పర్యాయాలు చేస్తున్నారు. రాజమండ్రిలో ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, లేకపోతే ఒక మేయర్గా, ఇప్పుడంటే కొత్తగా వచ్చాడు అనుకోండి, పోనీ 3 పర్యాయాలు చేశారు. నేను 1 పర్యాయం చేశాను. మీరెంత డెవలప్మెంట్ చేశారు, నేనెంత డెవలప్మెంట్ చేశారు, చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా. డైరెక్ట్గా సూటిగా సవాల్ ఇస్తుతా ఉన్నా. ఇదే ఎమ్మెల్యే వస్తారా, లేకపోతే మీ ఎక్స్ఎమ్మెల్సీ వస్తారా, ఎవరు వస్తారు? రండి. మీరేం డెవలప్మెంట్ చేశారు, నేనేం డెవలప్మెంట్ చేశాను, ప్రజల కంటికే కనబడతా ఉంది. మరి ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక రౌడీయిజంని రాజమండ్రిలో ఒక కల్చర్ కింద తీసుకుని వచ్చారు. ఒక కార్మిక నాయకుడిని ఏ రకంగా బెదిరింపులు చేస్తున్నారు. అప్పుడు కూడా పేపర్ మిల్ యొక్క అగ్రిమెంట్ గురించి కూడా చెప్తాను. ఒక అంశం, గతంలో 9,000 రూపాయలు అగ్రిమెంట్ చేశారు ప్రవీణ్ చెప్తా ఉన్నాడు. దానికి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. దాని తర్వాత కోర్టుకు వెళ్ళారు, కోర్టులో ఎలక్షన్ అవ్వలేదనేది దీంతో అగ్రిమెంట్ ఎన్హాన్స్మెంట్ చేయలేదు. దాని తర్వాత కోర్టు విత్డ్రా చేయించిన తర్వాత మేము వచ్చిన తర్వాత అప్పుడు ఇంటర్నేషనల్ పేపర్ మిల్ గతంలో ఉండేది, ఇప్పుడేమో కొత్తగా బంగూర్స్ వచ్చారు. వీరు గతంలో అతను వెళ్ళిపోతూ 9,000 చేసాడు, మేము అంత డబ్బులు మేము చేయలేము. నేనే డైరెక్ట్గా మాట్లాడాను ఆయన చైర్మన్తో, ఎస్కే బంగూర్ గారితో మాట్లాడినప్పుడు, మేము అంత చేయలేము, ఒక 5,500 వరకు మ్యాక్సిమమ్ చేయగలుగుతాము, అంతకు మించి చేయలేము అన్న తర్వాత సరే ఒక 6,000 వరకు లాగచ్చు అని చెప్పి నేను దాని తర్వాత కార్మికుల యూనియన్ వాళ్ళతో మాట్లాడితే, ఇదే సేమ్ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వచ్చి మేము 10,000 రూపాయలు చేస్తాం మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే అని చెప్పి ఒక మోసపూరితమైన హామీ ఇచ్చి ఆ రోజు పబ్బం గడుపుకున్నారు. ఆ పేపర్ మిల్కి సంబంధించి కార్మికులు కూడా బహుశా ఈయన 10,000 చేస్తాడేమో అన్న ఉద్దేశంతో అక్కడ వీళ్ళు బెనిఫిట్ పొందారు. ఆ ఓట్లన్నీ కూడా వేయించుకుని ఉండొచ్చు. ఇప్పుడు సూపర్ 6 హామీలు ఏ తరహాలో అయితే స్టేట్ వైడ్ అంతా ఇచ్చారో ఇక్కడ కూడా అదే తరహాలో. మరి ఆ కార్మికుల లోకం అంతా కూడా సుమారుగా ఒక 5-6 వేల మంది ఉండి ఉండొచ్చు. వాళ్ళ కుటుంబాలు ఇవన్నీ కలిపితే ఒక పెద్ద సంస్థే. మరి ఈ రకంగా మోసం చేశారు. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, ఇదే 10,000 రూపాయలు మీరు అగ్రిమెంట్ చేయండి, అగ్రిమెంట్ చేస్తే మేము కూడా స్వాగతిస్తాం. మరి ఈ రకమైన కార్యక్రమాలు చేశారు. నిజంగా ఇంకా ఎవరో చోట మోట వాళ్ళు కూడా ఏదో నోటుకొచ్చింది వాగుతూ ఉన్నారు. నేను ఒకటే అంశం చెప్తున్నా, ఇప్పుడు నేను ఎంపీ కింద ఉన్నప్పుడు నేను ఏ తరహాలో రోడ్లు వేయించా, ఏ తరహాలో బ్యూటిఫికేషన్ చేయించా, నేనేదో డబ్బులు తినేసేనో లేకపోతే ఇంకోటి చెప్తున్నారు. నేను డైరెక్ట్గా ఎఫిడవిట్ మీ దగ్గర పెడతాను, నా కుటుంబం తాలూకా ఎఫిడవిట్లు కూడా పెడతాం. నేను ఎంపీ కాకముందు మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంపీ అయిన తర్వాత మేము ఎన్ని ఆస్తులు అమ్ముకున్నాం, కనీసం ఒక్క ఆస్తి అయినా కొన్నామా
అని నేను డైరెక్ట్గా అడుగుతున్నా. డైరెక్ట్గా నేను మీ ముందర మీడియా ముందర చెప్తా ఉన్నా. ఒక్క ఆస్తి నేను కొన్నా. ఆనాల వెంకటప్పారావు రోడ్లో సుమారుగా 100 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంది ఇవాళ అన్న రోజుని చూస్తే. అది గతంలో మేము అమ్ముకున్నామే. దానికి సంబంధించిన ఏమైనా సంపాదించానా? నాది కానీ, లేకపోతే మా వైఫ్ పేరు మీద కానీ, లేకపోతే మా తల్లిదండ్రుల పేరు మీద కానీ, లేకపోతే మా అన్నదమ్ముల పేరు మీద కానీ, లేకపోతే ఇంకెవ్వరి పేరు మీద అయినా మా బంధువర్గంలో ఒక్క ఆస్తి అయినా మేము కొన్నామా? లేదే. ఈ రకమైన అబాండాలు ఏ స్థాయిలో వేస్తూ ఉన్నారో అని అడుగుతున్నా. ఇంకా నేను చెప్పాలంటే నేను లిస్టు చెప్తా, మేము ఏమేమి ఆస్తులు అమ్మాము ఇవన్నీ కూడా మీకు లిస్టులు చెప్తాను. ఆనాల వెంకటప్పారావు రోడ్లో సుమారుగా 10,000 గజాలు అక్కడ స్థలం అమ్మాము. ఇదే పైన మోరంపూడి నుంచి పైకి వెళ్తే జాస్తి బుల్లమ్మ కాలేజ్ ఎదురుగుండా లోపలికి సుమారుగా మా కుటుంబం తాలూకాది సుమారుగా 3 ఎకరాల చిల్లరు అక్కడ ఆస్తి అమ్మాము. అదే గాదాలం నగర్లో సుమారుగా ఒక 3,000 గజాలు ఉంటుంది, అక్కడ ఆస్తి అమ్మాము. ఇక్కడ డీమార్ట్ దగ్గర, డీమార్ట్ బ్యాక్ సైడ్ అక్కడ ఒక 3,000 గజాలు ఉంటే ఆస్తి అమ్మాము. వాళ్ళు మేము ఆస్తులు అమ్ముకున్నాం, దానికి తాలూకా మేమన్నా సంపాదించామా? ఇవాళ మేము ప్రజాసేవలో ముందుకు వెళ్తూ ఉన్నాం. సరే ఇవాళ కాకపోతే రేపైనా ఏదైనా వ్యాపారం చేసి సంపాదించుకోవచ్చు, అంతేగాని వ్యాపారాన్ని రాజకీయం చేసే దుర్మార్గపు ఆలోచన మాకు లేదు. మీ తరహాలో మీరు వ్యాపారమే రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నీకు చిట్ ఫండ్ ఎలా పెరిగింది? ఎందుకు పెరుగుతుంది? నీకు నువ్వు చాలా గొప్పడు అని పెరిగిందా నీకు చిట్ ఫండ్? నువ్వు ఇంకొక మాట కూడా చెప్పావు, మా నాన్నగారు గతంలో నీకు చిట్ ఫండ్లు వేశారని చెప్తా ఉన్నావు. దేనికి చిట్ ఫండ్లు వేస్తారయ్యా? ఏ చూపించు, మా నాన్నగారి పేరు మీద కానీ, ఎక్కడ మా కంపెనీల పేరు మీద కానీ, మీ జగదీశ్వరి దాంట్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో ఎక్కడైనా మేము చిట్ ఫండ్లు వేసి చూపి. మా మీద నమ్మకంతో మేమేమో చాలా గనులు గొప్పవాళ్ళం, నువ్వు ఇదే చెప్తా ఉన్నావు. నువ్వు మీ రాజకీయ భిక్ష పెట్టిన బుచ్చే చౌదరి గారిని ఏ రకంగా తోలనాడేవనేది నేను చెప్తా ఉన్నా. ఆయన ఏం చేస్తాడు, ఆడేం చేస్తాడు? ఈ డైరెక్ట్గా ఇందులో వాయిస్లో వినబడుతుంది. మళ్ళీ దాన్ని ఏదో ఎడిట్ చేసావు, అసలు ఎడిట్ మార్పు చేయాల్సిన అవసరమే ఉంది. ఇగో డైరెక్ట్గా నీకు ఆ ఒరిజినల్ వాయిస్ రికార్డ్ ఇస్తాను, అందులో చూసుకోండి. ఎడిట్ మార్పు చేయాల్సిన అవసరం ఏంటి? డైరెక్ట్గా రాజకీయ భిక్ష పెట్టిన నీ గురువు అయిన బుచ్చే చౌదరి గారు గతంలో నీ గురువు, నువ్వేమో ఏ తరహాలో మాట్లాడావు? ఇప్పుడు నేను 2009లో మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేసిన అప్పుడు బుచ్చే చౌదరి గారు చేసి ఉంటాడు. అంతే 2009లో ఆయనకు వెన్నుపోటు పొడిసామని చెప్పి మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్తో అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర వాళ్ళ హైకమాండ్ దగ్గర పడితే ఏం చేశారండి? ఇన్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. ఇదే ఆదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తిని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. ఎక్స్పెల్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అతి వినయము దూర్తలక్ష్మణ్ ఉత్తనే అనలా అతి వినయం చూపించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఏకైక ఎమ్మెల్సీ, మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీ మరి ఈయనకి ఇచ్చారు. ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడండి? సంవత్సరంన్నర 2 సంవత్సరాలు తిరగకుండానే వెంటనే గోడ దూకేసి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో జాయిన్ అయిపోయాడు. అది కదా మీకు రాజకీయ పునాది. అదే మిమ్మల్ని పార్టీలో ఎక్స్పెల్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ చేసుకోకుండా ఉంటే అప్పుడు మీ పరిస్థితి ఏముండేది? చరిత్ర ఎవరు మర్చిపోరండి, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు. ఇది చరిత్ర. మీ తాలూకా విశ్వసనీయత ఏంటనేది ఇక్కడ కనబడతా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఎక్స్పెల్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అయితే పాపం పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు చాలా మంచోడు అని చెప్పి ఆయన సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. నాకొద్దు ఎమ్మెల్సీ, నాకొద్దు, బోస్ గారు ఇప్పుడు చెప్పింది ఈయనకి ఇవ్వండి అని చెప్తే ఈయనకి ఇచ్చారు. ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడండి? వెంటనే గోడ దూకేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యావు.
సో ఎమ్మెల్సీ కాబట్టి ఎర్రంనాయుడు గారు కూతురు కాబట్టి ఆ రోజు టికెట్ ఇచ్చారు మీకు. అది మీ రాజకీయ పునాది. అంటే ఎలా వచ్చింది పునాది? వెన్నుపోటు పొడిసి సేమ్ మీ చంద్రబాబు నాయుడు గారి టైపే. అందుగురించి ఇద్దరికి కుదిరింది అక్కడ. అలా మీరు వచ్చారు. మరి రాజమండ్రి ప్రజలు మరి ఏ స్థాయిలో మరి వీళ్ళని ఎందుకు గెలిపిస్తున్నారు అనేది ఒక ప్రశ్నార్థకం. నాకు తెలిసి బహుశా ఆ ఈవీఎం పెట్టిలో పెట్టేసి ఉంటారు 40-50 వేలు ఓట్లు. అందుకు మించి చేసేది ఏముంటుంది? ఇప్పుడు మీ అదే ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు ప్రవీణ్ ఏమన్నాడు, నీ స్థాయి ఏంటి అని అన్నాడు. ఈయన ఎమ్మెల్యే గారు మనవడు గతంలో, ఆయన స్థాయి ఏంటి? పెనుగొండ నుంచి సైకిల్ తొక్కుని వచ్చాడు, అది ఆయన స్థాయి. ఇప్పుడు మా నాన్నగారు ఈఎఫ్ కోర్మారావు గారు వాళ్ళు వ్యాపారాలు చేసుకునేవారు, రాజకీయాల్లో వాళ్ళు సొంత డబ్బు ఖర్చు పెట్టేవారు. మరి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ డబ్బులు? రాజకీయాన్ని వ్యాపారం చేసుకున్నాడు. బుచ్చయ్య చౌదరి గారు వెనకాల తిరుగుతూ అక్కడ ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు చిట్లు కట్టించుకొని ప్రతి ఒక్క రైస్ మిల్తోని వీళ్ళతో చేయించుకొని అలాగా అంచెలంచెలుగా చిట్ల వ్యాపారంతోనూ ఈ రకరకాల వ్యాపారాలతో పైకి వచ్చాడు. అది ఎవరో కూడా ప్రజలు ఎవరు మర్చిపోరండి. ఇప్పుడు నేను ఒకటే చెప్పా, ఒకసారి ఆర్కి తప్పు, నేను ఒకటే చెప్పా. ఏం అంశం చెప్పానండి? ఈయన రాజకీయ భిక్ష పెట్టింది ఫస్ట్ రాజకీయ గురువుగా బుచ్చయ్య చౌదరి గారు. మరి ఆ రోజు ఆయన కాదని మేయర్ టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? దాని తర్వాత ఆయనకే మోసం చేశాడని తెలుగుదేశం పార్టీ నమ్మి వాళ్ళు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకుని నేను ఎక్స్పెల్ చేశారు పార్టీ నుంచి. ఎక్స్పెల్ చేస్తే ఈయన చేసింది ఏంటి కార్యక్రమం? వైసీపీలో జాయిన్ అయ్యి అతి వినయం చూపించి ఎమ్మెల్సీ తీసుకున్నాడు. వెంటనే ఏం చేశాడు? ఇక్కడ మాకు వెన్నుపోటు పొడిసి వెళ్ళి అక్కడికి దూరాడు. అదే కదా రాజకీయ ప్రస్థానం. కాదు అది ఇప్పుడు అర్ధరహితమైన కామెంట్స్కి నేను సమాధానం చెప్పలేను. ఇప్పుడు తినేసాడు అని చెప్పేసి నేను ఎక్కడైనా చెప్పానా ఆయన తినేసాడని? సరే, ఇంకా అవన్నీ గాలి వార్తలకి నేను సమాధానం చెప్పలేను. ఏమన్నా నా తిరుమల